అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి అడుగు ముందుకు వెయ్యక రెండో భాగంలోకి వెళ్దాం. సరోజవల్లి రాజుని ప్రశ్నార్థకంగా చూసింది. మీ భర్త మెలకువగా ఉన్నారా అడిగాడు రాజు. సరోజవల్లి నవ్వింది. వెనక్కి తిరిగి గదిలోకి చూసి సీసా మీద తలపెట్టుకుని నిద్రపోతున్నారు అంది. సుదర్శనం గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు రాజు. అతను పంపించాడా? ఎక్కడున్నాడు అడిగింది ఆమె. అతను పంపించలేదు, అతను చాలా ఆపదలో ఉన్నాడని నా అనుమానం. సరోజవల్లి బరువుగా ఊపిరి పీల్చి తమ పేరు అడిగింది. రాజు, డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని. ఇక్కడ నిల్చుని మనం మాట్లాడుతుంటే వీధిలో అందరికీ కనిపిస్తాం. మీ గదిలోకి వస్తాను అందామె. మీ భర్త? పర్వాలేదు, రేపటి వరకు ఇటు నుంచి అటు కూడా కదలరు అన్నది ఆమె చిన్నగా నవ్వుతూ. రాజు తన గది తలుపు తెరిచి తలుపుకు దూరంగా నిల్చున్నాడు. 2 నిమిషాల్లో సరోజవల్లి గదిలోకి వచ్చింది. లోపలికి రాగానే తలుపు మూసి గడియ పెట్టింది. తలుపు దగ్గరే నిల్చుని, చెప్పండి, సుదర్శనం ఆపదలో ఉన్నాడా అడిగింది ఆతృతతో. కూర్చోండి ముందు అన్నాడు రాజు. సరోజవల్లి రాజును పరీక్షగా చూసింది. అతను తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడని నమ్మకం కుదిరినట్టుగా తల ఊపి కుర్చీలో కూర్చుంది. సుదర్శనం మాయమయ్యాడు, మనిషి కనిపించడం లేదు అన్నాడు రాజు. అతనికి మీకు సంబంధం ఏమిటి? అతని కోసం మీరెందుకు వెతుకుతున్నారు అడిగింది ఆమె. రాజు 2 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించాడు. ఆమెకు చెప్పచ్చా? ఆమె సుదర్శనం శత్రువుల ముఠాలో మనిషా? ఆమెకు చెప్పటం వల్ల కలిగే నష్టం ఏమీ ఉండదని నిశ్చయించుకున్నాడు. చివరికి నరహరి తమ దగ్గరికి రావటం, సుదర్శనం గురించి దర్యాప్తు చేయమనటం వివరంగా చెప్పాడు. సుదర్శనం స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ అనే విషయం మాత్రం ఆమెతో చెప్పలేదు. అతను ఈ ఊరి నుంచి అకస్మాత్తుగా బయలుదేరాడటగా అడిగాడు రాజు. అవును, మధ్యాహ్నం 12 గంటల వరకు అటువంటి ఆలోచనే లేదు అతనికి అన్నది సరోజవల్లి. సుదర్శనంతో మీకు పరిచయం ఈ ఊళ్ళోనే అయిందా అడిగాడు రాజు. లేదు, నేను నా భర్త 2 ఏళ్ల క్రితం బెంగళూరు వెళ్ళినప్పుడు అతనితో పరిచయం అయింది. అప్పటి నుంచి ఇద్దరం ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం. మరి మీ భర్తకు తెలియదా అడిగాడు రాజు. అతను ప్రమీల అనే పేరుతో ఉత్తరాలు రాసేవాడు. నేను ప్రమీల కేర్ ఆఫ్ సుదర్శనం అని అతనికి ఉత్తరాలు రాసేదాన్ని. మీరు పాండిచ్చేరి వస్తున్నారని తెలిసి సుదర్శనం ఇక్కడికి వచ్చాడన్నమాట అన్నాడు రాజు. అవును, తనకు సెలవిచ్చారని, మద్రాసులో తన అక్క ఇంటికి కూడా వెళ్లకుండా తిన్నగా ఇక్కడికే వస్తున్నానని ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం వచ్చిన 2 రోజులకి అతను వచ్చాడు. అతనికి ఏ ఉద్యోగమో మీకు తెలుసా? సరిగా తెలియదు, ఏదో కంపెనీలో మార్కెటింగ్ రీసెర్చ్ ఆఫీసర్ అని చెప్పాడు. ఎంత ప్రేమలో ఉన్నా, ఎంత వ్యామోహంలో ఉన్నా సుదర్శనం తన వృత్తి ఏమిటో ఆమెకు చెప్పకుండా జాగ్రత్త పడ్డాడన్నమాట అనుకుని, అతను అకస్మాత్తుగా ఇక్కడి నుంచి ఎందుకు బయలుదేరాడో మీకు తెలుసా అని అడిగాడు రాజు. స్పష్టంగా తెలియదు, కానీ బహుశా ఎగిరి వచ్చిన ఆ కాగితానికి అతని ప్రయాణానికి ఏదో సంబంధం ఉండి ఉండాలి అన్నది సరోజవల్లి. ఎగిరి వచ్చిన కాగితమా? ఏమిటది అడిగాడు రాజు. ఆవేళ కూడా యథాప్రకారం నా భర్త పొద్దున్న 10 గంటల నుంచి తాగడం ప్రారంభించారు. ఆయన అందుకోసమే ఈ ఊరికి వస్తూ ఉంటారు. ఆయనకి బాగా మత్తెక్కాక నేను తనతో గదిలో ఉన్నది లేనిది తెలియని స్థితికి ఆయన వచ్చాక చల్లగా అక్కడి నుంచి జారుకుని సుదర్శనం గదిలోకి వచ్చాను. ఆమె ఈ విషయం చెప్తున్నప్పుడు అసలు సిగ్గుపడలేదు. తప్పు చేసిన దాని వల్లే విచారం కానీ పశ్చాత్తాపం కానీ లేదు ఆమెలో. సుదర్శనం పేరు ఉచ్చరిస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో వెలుగు చూసి, ఆమె కంఠస్వరంలో జీర విని సుదర్శనం మీద ఆమెకి ఎంత ప్రేమో ఊహించగలిగాడు రాజు. 12 గంటల వరకు ఈ గదిలో అతనితో ఉన్నాను. భోజనానికి వేళ అయిందని నా గదిలోకి వెళ్ళాను. అప్పటికే కొద్దిగా మత్తు వదిలి నా భర్త నా కోసం చూస్తున్నారు. గదికే భోజనం తెప్పించుకున్నాం. సుదర్శనం కింద ఉన్న డైనింగ్ హాల్కి వెళ్ళి రావటం చూశాను. భోజనం అయిన తర్వాత నా భర్త పడుకున్నారు, కానీ గదిలోంచి బయటికి వెళ్ళడానికి సాహసించలేకపోయాను. బాల్కనీలో కూర్చున్నాను. సుదర్శనం భోంచేసి వచ్చి బాల్కనీలో కూర్చున్నాడు. ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ అలా కూర్చున్నాం. మాట్లాడితే మా ఆయనకి వినిపిస్తుందేమోనని మాట్లాడుకోలేదు. అంతలో అవతల గదిలోంచి, అంటే ఈ గది పక్క గదిలోంచి ఏవో కాగితాలు గాలికి ఎగిరి వచ్చాయి. కొన్ని కాగితాలు ఎగిరిపోయాయి.
ఒక కాగితం మాత్రం సుదర్శనం కూర్చున్న కుర్చీకి తగిలి కింద పడింది. సుదర్శనం వంగి ఆ కాగితం తీసుకున్నాడు. ఆ కాగితం మీద ఏదో రాసుంది. ఏమిటో నాకు కనిపించలేదు. అతను అది చదివాడు. చదవగానే అతని మొహం మారిపోయింది. గుడ్ గాడ్ అని ఆ కాగితం జేబులో పెట్టుకున్నాడు. అంతలో అవతల గదిలోంచి ఒక ఆయన బాల్కనీలోకి వచ్చి తను స్నానం చేస్తూ ఉండగా బల్ల మీద ఉన్న కాగితాలు ఎగిరిపోయాయని, అవేమైనా ఇక్కడ పడ్డాయా అని సుదర్శనాన్ని అడిగాడు. సుదర్శనం అమాయకంగా చూస్తూ కాగితాలు ఎగిరిపోవటం తను చూశానని, రోడ్డు మీద నుంచి సముద్రపు ఇసుకలోకి ఎగిరిపోయాయని చెప్పాడు. 2 నిమిషాల తర్వాత ఆయన ఇంకో మనిషి రోడ్డు దాటి ఇసుకలోకి వెళ్ళి ఎతకటం ప్రారంభించారు. ఆ కాగితంలో ఏముంది, ఎందుకు దాచుకున్నది అడగాలనిపించింది నాకు. అల్లరికి అలా చేశాడు అనుకుంటాను. సుదర్శనం ఇలాంటి అల్లరి పనులు చాలా చేస్తూ ఉంటాడు. ఓసారి ఇలాగే అతని గదిలో ఉండగా నా చీర దాసేసి గాలికి ఎగిరిపోయిందని చెప్పాడు. అప్పుడిక నా కష్టం మీరు గ్రహించవలసింది. ఏ దుప్పటో చుట్టుకుని నా గదిలోకి వెళ్ళాలి. నా భర్త మెలకువగా ఉంటే ఏం చెప్పాలి? అరగంట సేపు నన్ను అలా ఏడిపించి చివరికి నా చీర దిండు కింద నుంచి తీసి ఇచ్చాడు అన్నది సరోజవల్లి నవ్వుతూ. రాజు నవ్వి తర్వాత అడిగాడు. 10 నిమిషాల తర్వాత కాగితాలు వెతకడానికి వెళ్ళిన ఇద్దరూ కొన్ని కాగితాలు పట్టుకుని తిరిగి వచ్చారు. తోవలోనే వాటిలో కొన్ని చిన్న చిన్న ముక్కలుగా చింపి పారేశారు. సుదర్శనం సిగరెట్ వెలిగించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అల్లరికి చేసుంటే కొంటె నవ్వు నవ్వేవాడు, కానీ అతని మొహంలో నవ్వు లేదు అన్నదామె. తర్వాత సుదర్శనం ఏం చేశాడు అడిగాడు రాజు. అతనేం చేయలేదు. అతని గది తలుపు ఎవరో తట్టి మిస్టర్ అని కేకలేశారు. ఆ పిలిచిన మనిషి అతని గది పక్క గదిలో ఉన్న మనిషి అని కంఠస్వరం బట్టి గుర్తించాను. తలుపు తీయటానికి సుదర్శనం బాల్కనీలోంచి వెళ్ళాడు. సుదర్శనం తలుపు తీసిన చప్పుడైంది. మిస్టర్, ఓ కాగితం మీ బాల్కనీలోకి ఎగిరొచ్చింది. దాన్ని మీరు దాచారనుకుంటాను అన్నాడు తలుపు దగ్గర నిలబడున్న ఇద్దరిలో ఒకడు. నాన్సెన్స్, మీ కాగితం నాకు దేనికి అన్నాడు సుదర్శనం. అలా అయితే బాల్కనీలోనే ఉందేమో చూస్తాం అన్నాడు అతను నిరభ్యంతరంగా. సుదర్శనం జవాబు చెప్పాడు. వాళ్ళు లోపలికి వెళ్ళారు. తమాషా చూడటానికి నేను బాల్కనీలోకి పరిగెత్తాను. బాల్కనీ చాలా చిన్నది. ఒకసారి ఇటు అటు చూసి, మిస్టర్, ఆ కాగితం బాల్కనీలో లేదు, మీరే దాచుంటారు అన్నాడు వాళ్ళల్లో ఒక అతను. మిస్టర్, చాలా అమర్యాదగా మాట్లాడుతున్నారు మీరు అన్నాడు సుదర్శనం. మీరు తీసుండకపోతే మీ జేబులో ఉండదుగా అన్నాడు అతను. అంటే అడిగాడు సుదర్శనం. అంటే మీ జేబులు ఖాళీ చేసి చూపించమని అడుగుతున్నాం అన్నాడు అతను. గెట్ అవుట్ అని సుదర్శనం అరిచాడు. గబగబా తలుపు తోసుకుని నేను వెళ్ళి అతని గది తలుపుకి ఎదురుగా నిలబడ్డాను. వాళ్ళెవరూ నన్ను చూడలేదు. ఆ ఇద్దరిలో ఒక మనిషి సుదర్శనాన్ని వెనక నుంచి 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. రెండో మనిషి సుదర్శనం జేబులు వెతకటానికి దగ్గరికి వెళ్ళాడు. నేను అరుద్దాం అనుకుంటూ ఉండగా సుదర్శనం 2 కాళ్ళు పైకెత్తి తనకెదురుగా ఉన్న అతన్ని డొక్కలో తన్నాడు. అతను వెళ్ళి గదిలో ఒక మూల పట్టం చూశాను. మరుక్షణం ఎలా విడిపించుకున్నాడో. తనను బంధించి పట్టుకున్న మనిషి నుంచి తప్పించుకుని పిడికిలితో అతన్ని దవడ మీద కొట్టాడు. ఆ మనిషి కింద పడ్డాడు. కింద పడున్న ఇద్దరిని 4 తన్నులు తన్ని గెట్ అవుట్ అని సుదర్శనం వాళ్ళిద్దరినీ గది బయటికి ఈడ్చి పారేశాడు అన్నది సరోజవల్లి. వాళ్ళిద్దరినీ వర్ణించి ఆనవాలు చెప్పగలరా అడిగాడు రాజు. ఒక అతనికి సుదర్శనం మొదట మాట్లాడిన అతనికి 50 ఏళ్ళుంటాయి. లావుగా ఉన్నాడు. పొట్టి కాదు, పొడుగు కాదు. వెడల్పైన మొహం, జుట్టు సగం నెరిసింది. కళ్ళకు జోడు పెట్టుకున్నాడు. తెల్లని ప్యాంటు, లేత నీలం రంగు సిల్క్ షర్టు వేసుకున్నాడు. రెండో మనిషి సన్నగా పొడుగ్గా ఉన్నాడు. కాకి ప్యాంటు, తెల్లని మల్లు షర్టు తొడుక్కున్నాడు. పైకి దువ్వుకున్న నల్లని జుట్టు. వాళ్ళిద్దరిని గురించి నేను అంతే చెప్పగలిగింది అన్నది సరోజవల్లి. వాళ్ళిద్దరినీ గది బయటకి ఈడ్చి పారేసిన తర్వాత సుదర్శనం ఏం చేశాడు అడిగాడు రాజు. సుదర్శనంతో మాట్లాడటానికి అవకాశం లేకపోయింది. నా భర్త కేకేశారు. గదిలోకి పరిగెత్తాను. రూమ్ బాయ్ని కేకేసి ఆయనకి విస్కీ సీసా తెప్పించి ఆయన 2 గ్లాసులు తాగేంత వరకు గదిలో ఉండి తర్వాత బాల్కనీలోకి వచ్చాను. సుదర్శనం కనిపించలేదు. అతని గది తలుపు తాళం వేస్తుంది. సుదర్శనం గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడని రూమ్ బాయ్ చెప్పాడు. నాతో మాటైనా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తూ కూర్చున్నాను. తనతో తగాదా పడ్డ ఆ ఇద్దరి వల్లే అయి ఉండాలి అనుకున్నాను. అయినా తప్పు అతందే. కొంటి చేష్ట కాకపోతే వాళ్ళ కాగితం తానెందుకు దాచాలి? అలా ఆలోచిస్తూ ఉండగా టెలిఫోన్ మోగింది. సుదర్శనం ఊళ్ళోంచి టెలిఫోన్ చేశాడు. తన అవసరమైన పని మీద మద్రాసు వెళ్తున్నానని, తిరిగి ఎప్పుడొచ్చేది తెలియదని, ఉత్తరం రాస్తానని చెప్పాడు. అప్పటికి మా ఆయన ఇంకా మెలకువగా ఉండటం వల్ల అతను తరిచి ప్రశ్నించలేకపోయాను.
అన్నాడు సరోజవల్లి. ఆ తర్వాత అడిగాడు రాజు. సుదర్శనం కోసం కాచుకున్నాను. అతని నుంచి ఉత్తరం వస్తుందని రోజూ చూస్తున్నాను. అతను రాలేదు. అతని దగ్గర నుంచి ఉత్తరము రాలేదు. అతను ఏమయ్యాడు అడిగింది సరోజవల్లి. ఇక సుదర్శనం శవమైనా కనిపించాలి, మనిషి అయినా కనిపించాలి అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. మనిషిని దాచేసి ఉండొచ్చు. అతని శత్రువులు ఏ కారణం వల్ల అతన్ని చంపడానికి సిద్ధపడలేదు. అందుకే శవం ఇంతవరకు కనిపించలేదు. లేక శవాన్ని కనిపించకుండా ఎక్కడైనా దాచేశారేమో అన్నాడు డిటెక్టివ్ యుగంధర్. ఇద్దరు యుగంధర్ కన్సల్టింగ్ గదిలో కూర్చుని చర్చిస్తున్నారు. రాజు పాండిచ్చేరి నుంచి తిరిగి వస్తే ఇంకా కొన్ని విషయాలు తెలియచ్చు అన్నాడు స్వరాజ్యరావు. యుగంధర్ తలూపి, సినిమా హాల్లో నరహరి పక్కన కూర్చున్న స్త్రీ ఎవరో తెలుసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. ఇన్స్పెక్టర్ నవ్వి, ఎలా తెలుసుకోవటం? చాలా అందమైందని, వయసులో ఉన్న స్త్రీ అని, ఉడుకులం రాసుకుందని తప్ప ఆమెను గురించి ఇంకేమీ చెప్పలేదుగా నరహరి అన్నాడు. నరహరి జేబులోంచి పర్సు కాజేసింది. ఆ పర్సులో సుదర్శనం ఇచ్చిన కవర్ ఉంది. ఆ కవరు సంపాదించి కూడా సుదర్శనం గురించి నేను దర్యాప్తు చేయకూడదని శత్రువులు నరహరిని ఎందుకు బెదిరించారు అన్నాడు యుగంధర్. ఇన్స్పెక్టర్ మౌనంగా ఉండిపోయాడు. టెలిఫోన్ మోగింది. యుగంధర్ విసుగ్గా రిసీవర్ అందుకుని, డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ అన్నాడు. నేను నరహరిని సార్. సినిమా హాల్లో నా పక్కన కూర్చున్న యువతి కనిపించింది సార్. ఎక్కడా అడిగాడు యుగంధర్ ఆత్రంగా. కారులో వెళ్తూ ఉంటే చూశాను. ఎక్కడ? కారు నెంబర్ ఏమిటో చూసావా అడిగారు యుగంధర్. మౌంట్ రోడ్లో ఆర్ట్స్ కాలేజీ దగ్గర. అది అంబాసిడర్ కారు, నల్ల రంగు, నెంబర్ MSY 22997 అన్నాడు నరహరి. ఎటు వెళ్తోంది? మీరు ఆ కారును చూసి ఎంతసేపు అయింది? తేనాంపేట వైపు వెళ్తోంది. నిమిషం క్రితం చూశాను. వెంటనే మీకు టెలిఫోన్ చేస్తున్నాను. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్స్ అని యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేశాడు. ఇక రాజు సరోజవల్లిని పరీక్షగా చూశాడు. సుదర్శనం తనకు కనిపించిన ఆ కాగితాన్ని గురించి ఏమైనా చెప్పాడా అని అడిగాడు. సరోజవల్లి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించింది. ఆ కాగితంలో ఏముందని నేను అడిగితే ఏదో చెప్పాడు. సరిగా చెప్పలేదు. అది జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అంది. ప్లీజ్ దయచేసి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు రాజు. అంతలో పక్క గదిలోంచి వల్లి అని కేక వినపడింది. ఆయన లేచారు. నేను వెళ్ళాలి, మళ్ళా వస్తాను అని సరోజవల్లి చరచర వెళ్ళిపోయింది. రాజు కాగితాలు కలం తీసుకుని బల్ల దగ్గరికి వెళ్ళాడు. పాండిచ్చేరిలో తను తెలుసుకున్న విషయాల వివరంగా డిటెక్టివ్ యుగంధర్కి రిపోర్టు రాయటం ప్రారంభించాడు. రిపోర్టు ముగిసేటప్పటికీ సాయంకాలం అయింది. ఆ కాగితాలు కవర్లో పెట్టి అతికించి బట్టలు మార్చుకుని పోస్ట్ చేయడానికి బయలుదేరాడు. పోస్ట్ చేసి బీచ్ రోడ్డు చేరుకునేటప్పటికీ బాగా చల్లబడింది. షికారుకు వచ్చిన జనంతో పేవ్మెంట్ నిండిపోయింది. తను బస చేసి హోటల్ వరకు వెళ్ళి హోటల్కి ఎదురుగా సముద్రం అంచునున్న పిట్టగోడ మీద కూర్చున్నాడు రాజు. తనకు కనిపించిన కాగితం గురించి సుదర్శనం ఏం చెప్పాడో సరోజవల్లికి జ్ఞాపకం వస్తే బాగుంటుంది. అయోమయంగా ఉన్న ఈ కేసు కొంతవరకైనా విపులమవుతుంది. ఆ కాగితం పోగొట్టుకున్న మనిషి గూఢచారుల ముఠా నాయకుడో లేక ముఠాలో ఒకడో అయి ఉండాలి. ఆ మనిషి ఇంకా ఈ ఊళ్ళోనే ఉన్నాడా, లేక సుదర్శనాన్ని వెంటాడుతూ మద్రాసు వెళ్ళాడా? సుదర్శనం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కాగితం పోగొట్టుకున్న మనిషి పాండిచ్చేరిలో ఉన్నాడా లేడా అనే విషయం సరోజవల్లిని అడగవలసింది. తను మర్చిపోయాడు. రాజు తల పైకెత్తి చూశాడు. సీవ్యూ హోటల్ బాల్కనీలో సరోజవల్లి నిల్చుంది. ఆమె పక్కన ఆమె భర్త గోడ కానుకుని నిల్చున్నాడు. సరోజవల్లి రాజును చూసి నవ్వి తల ఊపింది. రాజు గ్రహించాడు. ఆమెకి జ్ఞాపకం వచ్చిందన్నమాట. సీవ్యూ హోటల్లోంచి ఒక మనిషి బయటకు వచ్చి పేవ్మెంట్ మీద నిల్చున్నాడు. మంచి పొడుగు, భారీగా ఉన్నాడు. వెడల్పైన మొహం, టూత్ బ్రష్ మీసాలు. సరోజవల్లి అతన్నే చూడటం రాజు గమనించి సరోజవల్లిని ప్రశ్నార్థకంగా చూశాడు. సరోజవల్లి మళ్ళీ తల ఊపింది. రాజు గుండె దడదడమంది. ఇతని గదిలోంచే కాగితం ఎగిరిపోయి ఉండాలి. ఇతనే సుదర్శనాన్ని ఆ కాగితం ఇవ్వమని బెదిరించి ఉండాలి. శత్రువు ఇతనే అయి ఉండాలి. అంత సులభంగా అతను తనకు కనిపిస్తాడని రాజు అనుకోలేదు. నెమ్మదిగా హోటల్ బారులోకి వెళ్ళాడు. రాజును చూడగానే ఆరుముఖం పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాయ్, బీర్ అన్నాడు రాజు. ఆరుముఖం నవ్వుకుంటూ వెళ్ళి బీర్ సీసా గ్లాస్ తెచ్చి బల్ల మీద పెట్టాడు. సీసా తెరుస్తూ ఉండగా రాజు ముందు కొంగి రహస్యంగా, ఆరుముఖం, ఆయనెవరో నీకు తెలుసా? ఎక్కడో ఆయన్ని చూసినట్టున్నాను అన్నాడు. రూమ్ నెంబర్ 12లో ఉంటున్నారు ఆయన. పేరు థామస్ విన్సెంట్. ఈ ఊరేనా? కాదు సార్. ఏ ఊరు? తెలియదు సార్ అన్నాడు ఆరుముఖం. రాజ్ పేవ్మెంట్ వైపే చూస్తున్నాడు.
థామస్ విన్సెంట్ కొరానా చుట్ట వెలిగించి తాపీగా పొగ పీలుస్తూ నిల్చున్నాడు. అంతలో హోటల్లోంచి ఎండిపోయినట్టుగా సన్నగా ఉన్న మనిషి ఒక అతను హడావిడిగా బయటికి వెళ్ళి థామస్ పక్కన నిలబడ్డాడు. థామస్ నోట్లోంచి చుట్ట తీసి అతన్ని ఏదో అడిగాడు. ఆ మనిషి ఏదో చెప్పాడు. థామస్ తల ఊపి పేవ్మెంట్ పక్కగా ఆగి ఉన్న సిట్రన్ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. అతన్ని వెంటాడదామా అని అనుకుని అది వివేకమైన పని కాదని ఊరుకున్నాడు రాజు. సుదర్శనం పాండిచ్చేరి నుంచి బయలుదేరిన తర్వాత వెళ్ళిద్దరూ అతను కూడా వెళ్ళి తిరిగి వచ్చారా, లేక అసలు ఈ ఊరు నుంచి కదలనే లేదా అంటే సుదర్శనాన్ని వెంటాడిన మనుషులు, అతన్ని మద్రాసులో పట్టుకున్న మనుషులు, నరహరి జేబులోంచి పరుసు దొంగిలించిన మనుషులు ఎవరు? థామస్ అనుచరులా? అయితే థామస్ అనుచరులో సహచరులో ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళ ముఠ చాలా పెద్దదై ఉండాలి. ఫ్రెంచి ప్రభుత్వానికి భారత ప్రభుత్వానికి మధ్య సంబంధ బాంధవ్యాలు స్నేహపూర్వకంగా లేవు. త్వరలో పరిస్థితులు బాగుపడవచ్చు. కానీ ప్రస్తుత స్థితిలో పాండిచ్చేరి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఆశించకూడదని రాజు నిశ్చయించుకున్నాడు. బీరు సీసా ఖాళీ చేసి మేనేజర్ బల్ల దగ్గరికి వెళ్ళాడు. ఎస్ సార్ అడిగాడు మేనేజర్. రాజు బాగా తాగి ఉన్నట్టు నటిస్తూ, నా స్నేహితుడు ఒకడు ఈ హోటల్లో ఉండాలి, ఏ గదిలో ఉన్నాడు అన్నాడు. మీ స్నేహితుడు పేరు సార్ అడిగాడు మేనేజర్ వినయంతో. పేరు తెలియదు, నా స్నేహితుడని మాత్రం తెలుసు, పేరు మర్చిపోయాను, జ్ఞాపకం రావట్లేదు అన్నాడు. పేరు తెలియకపోతే మీ స్నేహితుడు ఎవరైంది మేము మాత్రం ఎలా చెప్పగలం సార్? హోటల్లోకి వచ్చే జనాన్ని చూస్తూ అక్కడ కూర్చోండి, మీ స్నేహితుడు కనిపించవచ్చు. వాడు అలా బయటికి రాడు, గదిలో కూర్చుని తప్ప తాగుతూ ఉంటాడు. ఒక్కొక్క గదిలో ఎవరున్నది చెప్పండి, నా స్నేహితుడు పేరు జ్ఞాపకం వస్తుంది అన్నాడు రాజు. మేనేజర్ విసుగ్గా చూశాడు రాజుని. తాగి ఉన్న రాజుతో తగాదా పట్టం కన్నా తన హోటల్లో ఉన్న 16 గదుల్లో ఎవరెవరు ఉన్నారో చెప్తే వెళ్ళిపోతాడనుకుని, ఎస్ సార్ ఇది మంచి ఐడియా అని రిజిస్టర్లోంచి పేర్లు చదవటం ప్రారంభించాడు. రూమ్ నెంబర్ 8 మిస్టర్ విన్సెంట్ థామస్, మిస్టర్ జూల్స్ లవ్. నా స్నేహితుడి పేరులా ఉంది. వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీ హోటల్లో అడిగాడు రాజు. 20 రోజులైంది వచ్చి. నేను నా స్నేహితుడిని 4 రోజుల క్రితం మద్రాసులో కలుసుకున్నానే. అయితే వీళ్ళు కారు, వీళ్ళు 20 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు సార్ అన్నాడు మేనేజర్. ఆల్ రైట్, నా స్నేహితుడు వస్తే నా గదికి పంపించండి అని రాజు తన బల్ల దగ్గరికి వెళ్ళాడు. ఎస్ సార్ అని మేనేజర్ తనలో తను నవ్వుకుని, తాగబోతులు తలో రకంగా వింతగా ప్రవర్తిస్తారు అనుకున్నాడు. కుర్రాన్ని పిలిచి బీరు తెమ్మని చెప్తూ ఉండగా సరోజవల్లి ఆమె భర్త మెట్లు దిగి రావటం చూశాడు రాజు. సరోజవల్లి భర్తను రాజు సరిగా చూడటం అదే మొదటిసారి. ఎర్రగా ఉన్నాయి కళ్ళు, బట్టతల, లావుగా పొట్టిగా ఉన్నాడు. బాగా డబ్బున్న మనిషిని అని చూడగానే ఊహించవచ్చు. సరోజవల్లి చాలా అందంగా ముస్తాబు చేసుకుంది. షిఫాన్ చీర కొంగు నేల మీద పడుతోంది. నడుస్తుంటే వయ్యారం ఒలికి చుట్టూ పడుతున్నట్టుంది. బారులో కూర్చునున్న అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. సరోజవల్లి భర్త తృప్తిగా భార్యను చూసుకున్నాడు. రాజు కూర్చున్న బల్ల దగ్గర కూర్చున్నారు ఆ దంపతులు. ఆమె భర్త ఒకసారి బారులో అందరినీ చూశాడు. అందరూ తన భార్యను రెప్ప వాల్చకుండా చూస్తున్నారని గమనించి గర్వంగా తనలో తను నవ్వుకున్నాడు. కొంతమంది అంతే, తమ భార్యల అందం ఇతరులు చూసి ఈర్షపడుతూ ఉంటే వాళ్ళకి ఆనందం. అందమైన ఆ భార్య నుంచి ఎంత సుఖం తాము పొందుతున్నామా అని ఆలోచించరు. ఇంకొకళ్ళకి కాకుండా పోయింది కదా అని తృప్తి పడతారు. తళతళ మెరిసే కొత్త కారు కొన్నప్పుడు కలిగే ఆనందం, గర్వం ఉంటుంది వాళ్ళల్లో. ఇతని గదిలోకి వెళ్ళగానే తన భార్య అంత అందమైంది అనే విషయం మర్చిపోయి తప్ప తాగడం మొదలు పెడతాడు అనుకున్నాడు రాజు. బాయ్ కేకేశాడు సరోజవల్లి భర్త. ఆరుముఖం పరిగెత్తుకొచ్చాడు. కాఫీ అన్నాడు అతను. రాజు ఆశ్చర్యంగా చూశాడు. విస్కీ మంచినీళ్ళలా తాగే ఆ మనిషి కాఫీ తెమ్మన్నాడు. సరోజవల్లి చిన్నగా నవ్వుతోంది. రాజు సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ అక్కడే కూర్చున్నాడు. సరోజవల్లితో ఒంటరిగా మాట్లాడేందుకు మళ్ళీ అవకాశం ఎప్పుడు లభిస్తుంది? ఆమె భర్తకు మత్తు వదిలిపోయింది. మళ్ళీ తాగటం లేదు. సరోజవల్లి లెమన్ క్రష్ తాగింది. ఆమె భర్త 2 కప్పుల కాఫీ తాగాడు. అలా బీచ్లోకి వెళ్దామా అడిగాడు అతను. సరోజవల్లి తల ఊపింది. హ్యాండ్ బ్యాగ్ తెరిచి పౌడర్ పఫ్ తీసి చెంపలు అద్దుకుంటోంది. రాజు ఆమెనే చూస్తున్నాడు. హ్యాండ్ బ్యాగ్ తెరిచినప్పుడు ఆమె బ్యాగులోంచి ఏదో కాగితం తీయటం, ఆ కాగితం అరిచేతిలో దాచుకోవటం గమనించాడు. అద్దంలో చూసుకోవటానికి పక్కకు తిరిగినట్టు తిరిగి రాజును చూసి ఒక నవ్వు నవ్వి అరచేతిలో ఉన్న కాగితం చూపించింది సరోజవల్లి. పద అన్నాడు ఆమె భర్త లేచి నిలబడి. ఆమె కూడా లేచింది. భర్త వెనకే బయలుదేరింది. రాజు పక్క నుంచి వెళ్తూ అరిచేతిలోని కాగితం కింద పడేసింది. రాజు వెంటనే ఆ కాగితం తీసుకోలేదు. తన కాలి దగ్గర పడిన ఆ కాగితం మీద బూట్స్ కాలు పెట్టి కప్పేశాడు.
సరోజవల్లి ఆమె భర్త వెళ్ళిన 5 నిమిషాల తర్వాత కాగితం తీసి జేబులో వేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత తన గదికి బయలుదేరాడు. ఇక అంబాసిడర్ 1959 మోడల్ నెంబర్ MSY 22997 మిస్టర్ కాసిం బక్కర్ది అన్నాడు స్వరాజ్యరావు. అడ్రస్ అడిగాడు యుగంధర్. మార్కెట్ రోడ్ నెంబర్ 564 సెయింట్ థామస్ మౌంట్ అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. కాసిం బక్కర్ గురించి వివరాలు ఏమైనా చెప్పగలరా? కాసిం బక్కర్కి 50 ఏళ్ళు, వ్యాపారస్తుడు. ఈ ఊళ్ళో అతనికి 3 ఇళ్ళున్నాయి. 25 ఏళ్ల కొడుకు. అతను ఈ మధ్యనే చదువు ముగించి తండ్రి చేస్తున్న వ్యాపారంలో చేరాడు. కూతురు BSc చదువుతోంది. అతనికి భార్య లేదు. డిటెక్టివ్ యుగంధర్ దీర్ఘంగా ఆలోచించాడు. నరహరి పక్కన సినిమాల్లో కూర్చున్న యువతి కాసిం బక్కర్ కుమార్తె అయి ఉండొచ్చేమో అన్నాడు యుగంధర్. అయి ఉండొచ్చు, కానీ BSc చదువుతున్న యువతి జేబు దొంగతనం చేస్తుందా అని సందేహం వెలిబుచ్చాడు ఇన్స్పెక్టర్. అతని కారులో ఈ సాయంత్రం వెళ్ళిన స్త్రీ ఎవరని కాసిం బక్కర్ని అడిగి తెలుసుకుంటే అన్నాడు యుగంధర్. సూటిగా అడుగుతారా? యుగంధర్ నవ్వి టెలిఫోన్ డైరెక్టరీ తీసి కాసిం బక్కర్ ఇంటి టెలిఫోన్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేశాడు. హలో, కాసిం బక్కర్ గారు ఉన్నారా? తమరెవరు? అవతల నుంచి ఒక స్త్రీ ప్రశ్నించింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్. ఏం కావాలి? దయచేసి ఆయన్ని పిలవండి అన్నాడు యుగంధర్ కటువుగా. క్షణం ఉండండి. కాసేపట్లో హలో, కాసిం బక్కర్ హియర్ అన్న మాటలు వినిపించాయి యుగంధర్కి. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను. MSY 22997 కారు తమదేనా అన్నాడు యుగంధర్. అవును, ఏ అడిగాడు. మౌంట్ రోడ్లో ఆర్ట్స్ కాలేజీ వద్ద ఒక సైక్లిస్ట్ను కొట్టి ఆగకుండా మీ కారు వెళ్ళిపోయినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది అన్నాడు యుగంధర్. నాన్సెన్స్, నా కారు ఎవరిని కొట్టలేదు. సాయంకాలం మీ కారు మౌంట్ రోడ్డు మీద వెళ్ళిందా? అందులో మీరున్నారా? లేను. ఎవరు డ్రైవ్ చేశారు? డ్రైవర్ పేరు దేవదాస్. కారులో ఇంకెవరున్నారు? నా కుమార్తె నజీం కాలేజీ నుంచి వచ్చింది. మిస్ నజీం ఇంట్లో ఉన్నారా? లేదు, ఇంటికొచ్చి మళ్ళీ ఎక్కడికో వెళ్ళింది. కారు ఇంట్లో ఉందా? ఉంది. కారు మీద ఒక గీత కూడా లేదు. కావలిస్తే వచ్చి తనిఖీ చేయండి. ఇవాళ ఇక టైం లేదు, రేపొస్తాను. థ్యాంక్స్ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. ఇన్స్పెక్టర్ యుగంధర్నే చూస్తున్నాడు. యుగంధర్ లేచి నుంచున్నాడు. ఎక్కడికి అడిగాడు ఇన్స్పెక్టర్. కాసిం బక్కర్ కుమార్తె నజీంని నరహరికి చూపించడానికి అన్నాడు యుగంధర్. ఇక మిస్టర్ రాజు, నా భర్త ఇంకొకటి 2 రోజులు తాగడం మానేస్తారు. అంటే 1-2 రోజుల్లో మానేస్తారు తాగడం. అంటే తెలివిగా ఉంటారు. 2 రోజుల తర్వాత మళ్ళీ తాగడం ప్రారంభిస్తారు. కనుక ఈ 2 రోజులు మనం కలుసుకోవటం కానీ మాట్లాడుకోవటం కానీ మంచిది కాదు. సుదర్శనం నాకు టెలిఫోన్ చేసి తన ఊరికి వెళ్తున్నానని చెప్పినప్పుడు ఆ కాగితంలో ఏముందో చెప్పమని అడిగాను. అతను చెప్పింది ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను అడగగానే అతను నీకు చెప్పమంటావా? వద్దు అన్నాడు. నేను చెప్పమని మళ్ళీ అడిగాను. రహస్యం అంతా ప్రసాద్ బిస్కెట్ డబ్బాల్లో ఉంది అన్నాడు. అంటే ఏమిటని అడిగాను. అతను నవ్వి అంతకన్నా ఏం చెప్పను అని టెలిఫోన్ పెట్టేశాడు. సుదర్శనం జాడలు తెలుసుకునేందుకు నేను చెప్పిన ఈ విషయం మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను. వీలైతే మిమ్మల్ని కలుసుకుంటాను. సరోజవల్లి. రాజు ఉత్తరం చదివి దాన్ని కవర్లో పెట్టి కవర్ అతికించి యుగంధర్ చిరునామా రాసి ఆర్ముగాన్ని పిలిచి పోస్ట్ బాక్స్లో వేయమని చెప్పాడు. ప్రసాద్ బిస్కెట్ డబ్బాల్లో రహస్యం ఉందని చెప్పాడు సుదర్శనం. ఆ ఉత్తరంలో ఏముంది? సరోజవల్లికి చెప్పడం ఇష్టం లేక అప్పటికప్పుడు ఏదో కల్పించి చెప్పాడా? అంటే ప్రసాద్ బిస్కెట్ డబ్బాలకి ఆ ఉత్తరానికి ఏం సంబంధం లేదా? లేక తనకేదైనా ఆపద కలగచ్చు అనుకుని ఆ ఉత్తరంలో అసలు విషయం సరోజవల్లికి చెప్పాడా? ప్రసాద్ బిస్కెట్ డబ్బాల్లో ఏం రహస్యం ఉంటుంది? రాజు కోటు వేసుకుని బయలుదేరాడు. తిన్నగా బజార్ వీధిలోనో షాప్కి వెళ్ళి ప్రసాద్ బిస్కెట్స్ డబ్బా ఒకటి ఇమ్మన్నాడు. పౌనో అడిగాడు షాప్ అతను. రాజు సందిగ్ధంలో పడ్డాడు. ఆ 2 సైజుల డబ్బాలే ఉన్నాయని తెలుసుకుని 2 ఇవ్వమని అడిగాడు. 2 బిస్కెట్ డబ్బాలు తీసుకుని హోటల్కి చేరుకున్నాడు. గది తలుపు మూసి బిస్కెట్ డబ్బాల మూతలు తెరిచాడు. డబ్బాలో బిస్కెట్లు ఉన్నాయి. బిస్కెట్లకు చుట్టిన కాగితాలు ఉన్నాయి. ఆ కాగితాలు చాలాసేపు పరీక్షగా చూశాడు. కానీ కేసుకు సంబంధించిన విషయాలు ఏమీ తెలియలేదు. రాజు విసుగ్గా బిస్కెట్ డబ్బాలు బీరువాలో పడేసి భోజనానికి కిందకి దిగి వెళ్ళాడు. భోజనాల గదిలో జనం చాలామంది ఉన్నారు. ఒక మూల బల్ల దగ్గర సరోజవల్లి ఆమె భర్త కూర్చొని ఉన్నారు. వాళ్ళ కొంచెం దూరంగా థామస్ అతని అనుచరుడు కూర్చొని ఉన్నారు. రేడియోలోంచి సంగీతం వినపడుతోంది. సరోజవల్లి రాజును చూసి చూడనట్టుగా మొహం తిప్పేసుకుంది. రాజు భోజనం చేస్తున్నంతసేపు దీర్ఘంగా ఆలోచించసాగాడు. ప్రసాద్ బిస్కెట్ డబ్బాలు తనుకొని తెచ్చాడు. ఆ డబ్బాల్లో బిస్కెట్లు తప్ప ఇంకేం లేవు. రహస్యం ఏమిటై ఉంటుంది? భోజనం పూర్తయిన తర్వాత రాజు తిన్నగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు. పక్క మీద పడుకుని
సిగరెట్ తర్వాత సిగరెట్ వెలిగిస్తూ తీవ్రంగా ఆలోచించసాగాడు. ఎంతసేపు ఆలోచించినా ప్రసాద్ బిస్కెట్స్ రహస్యం గ్రహించలేకపోయాడు. మంచం మీద నుంచి లేచి షర్టు విప్పి వంకెకి తగిలించి కిటికీలోంచి వీధి వైపు చూశాడు. వీధిలో జనం లేరు, నిశ్శబ్దంగా ఉంది. చేతి గడియారం చూసుకున్నాడు. 12 గంటలైంది. తన ఆలోచనల్లో టైం తెలియలేదు. రాజు దీపం అర్పి పడుకున్నాడు. నిద్ర పట్టలేదు. పక్క మీద అట్నుంచి ఇటు దొరిలాడు. చేతికున్న రేడియం డబుల్ గడియారం చూసుకున్నాడు. 12:40 అయింది. పక్కనున్న స్టూల్ మీద నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసుకునేందుకు చేయి చాపాడు. సిగరెట్ ప్యాకెట్ తీసుకోకుండా చాపిన చేయాలి అలాగే ఉంచాడు. ఎక్కడో ఏదో చప్పుడు అయింది. రాజు చెవులు రిక్కించుకొని విన్నాడు. ఏమిటా చప్పుడు? ఎట్నుంచి వచ్చింది? ఎవరో నడిచినట్టుగా అడుగుల చప్పుడు బాల్కనీ వైపు నుంచి వచ్చింది. రాజు నెమ్మదిగా మంచం మీద నుంచి లేచాడు. అడుగులు అడుగేసుకుంటూ బాల్కనీ వైపున్న తలుపు దగ్గరికి వెళ్ళాడు. ఆ తలుపు లోపల గడియ పెట్టాడు తను. కనుక తన గదిలోకి ఎవరూ రాలేదు. అయితే ఆ బాల్కనీలో ఎవరో ఉన్నారు. ఎవరు? ఎందుకు తన గది బాల్కనీలోకి వచ్చారు? ఆ తలుపు పక్కనున్న కిటికీకి తెర ఉంది. తెర కొద్దిగా తీసి బాల్కనీలోకి చూశాడు. బాల్కనీలో గోడకు వీపానించి కదలకుండా ఎవరో నిల్చున్నారు. రాజు జేబు తొడముకున్నాడు. జేబులో పిస్తోల్ ఉంది. పిస్తోల్ చేతిలో తయారుగా పట్టుకున్నాడు. బాల్కనీలో నిల్చున్న మనిషి కదిలాడు. రాజు కళ్ళార్పకుండా చూస్తున్నాడు. బాల్కనీలో నిల్చున్న మనిషి పక్క గది బాల్కనీలో కంటే సరోజవల్లి గది బాల్కనీలోకి వెళ్ళాడు. రాజు మనసులో రకరకాల ఆలోచనలు చెలరయ్యాయి. ఎవరా మనిషి? సరోజవల్లి గదిలోకి ఎందుకు వెళ్ళాడు? సరోజవల్లి శత్రువుల ముఠాలో మనిషా? రహస్య సమావేశమా? ఆలోచిస్తూనే రాజు తలుపు గడియ చప్పుడు కాకుండా తీసి తలుపు తెరిచి బాల్కనీలోకి వెళ్ళాడు. 2 పక్కలా చూశాడు. ఎవ్వరూ లేరు. అంటే తన గది బాల్కనీలోంచి సరోజవల్లి గది బాల్కనీలోకి వెళ్ళిన మనిషి ఆమె గదిలోకి వెళ్ళుండాలి. లేదా బాల్కనీ పిట్టగోడ వెనక దాక్కొని ఉండాలి. రాజు ఇక సందేహించలేదు. చటుక్కున సరోజవల్లి గది బాల్కనీలోకి దిగాడు. ఆ మనిషి అక్కడా లేడు. సరోజవల్లి గది తలుపు తెరిచింది. బాల్కనీ వైపున తలుపు తెరిచి పట్టుకుని ఆ భార్యాభర్తలు నిద్రపోతున్నారన్నమాట. రాజు తలుపు పక్కన నిల్చుని గదిలోకి చూశాడు. చీకటిగా ఉంది. సరోజవల్లి భర్త పెడుతున్న గురక వినపడుతోంది. గది మధ్య ఉన్న మంచం అస్పష్టంగా కనపడుతోంది. బాల్కనీలోంచి వచ్చిన మనిషి ఏమయ్యాడు అని రాజు మరింత జాగ్రత్తగా చీకట్లోకి చూశాడు. ఆకాశంలో ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపు వెలుగులో మంచానికి సమీపంగా ఉన్న ఒక మనిషిని, ఆ మనిషి చేతిలో తళతళ మెరుస్తున్న కత్తిని చూశాడు. ఆ మనిషిని బెదిరించేందుకు వ్యవధి లేదు. తను గంతేసి అతన్ని పట్టుకునే లోపే అతను చేయదలుచుకున్న పని చేసేస్తాడు. రాజు ఇక తటపటాయించలేదు. ఆ ఆకారం వైపు గురిపెట్టి పిస్తోలు కాల్చాడు. ఢామ్! ఆ ఆకారం కింద పడిపోవటం, సరోజవల్లి కేక వేయటం, సరోజవల్లి భర్త గురక ఆగిపోవటం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి. రాజు ఇక అక్కడ ఉండటం ప్రమాదమని తన బాల్కనీలోకి ఎగిరి గంతేశాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.